హలో అండి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ అంతా కూడా ఒకసారి ఆహ్, వీడియో తీసి చూపిస్తున్నానండి. తీయాలనిపించింది ఎందుకంటే ఆహ్, ఇక్కడ ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇక్కడి నుంచి మేము వేరే చోటకి షిఫ్ట్ అయిపోతున్నాము. అయితే ఇవన్నీ చూసి చాలా బాధ అనిపించిందనమాట అండి. ఎందుకంటే ఆహ్, ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు చాలా అంటే మా సిస్టర్‌కి మొక్కలంటే చాలా ఇష్టం అనమాట అండి. అందుకోసం ప్రతి మొక్క కూడా తను ప్రతిరోజు చూస్తదనమాట. పువ్వులు పూసినయి పూయకపోయినా కూడా ఆ మొక్క దగ్గరికెళ్ళి అలా చూసుకొనొచ్చేదనమాట. ఈ టబ్స్ అయితే వాటర్ లిల్లీ, లోటస్ ఇవి కూడా హ్మ్. అంటే ఒకటి పెట్టుకున్నా కూడా మాకు ఎక్కువ ఎక్కువ పెట్టాలి అలా ఉంటదనమాటండి. ప్రతీది గూడా ప్రతి కలరు ఉండాలి. అలా చూసుకుంటాం అనమాట మేము. తనైతే ఎక్కువ టైము కాలేజీ నుంచి రాగానే ఎక్కువ టైం ఇలా మొక్కలతోటే స్పెండ్ చేస్తదనమాట. చాలా టైము. అయితే మేము వేరే చోటకి మరి షిఫ్ట్ అయిపోతున్నాం కదండీ! ఈ మొక్కలన్నీ కూడా అసలు ఎలా షిఫ్ట్ చేయాలి? చూడండి మల్బరీ ఇంకసలు ఫుల్‌గా మొక్కలన్నీ కూడా మంచి ఇదిలో ఉన్నప్పుడు మేము వేరే ప్లేస్‌కెళ్ళిపోతున్నాము. అయితే మొక్కల్ని వేరే చోటకి షిఫ్ట్ చేయటం అంటే కొద్దిగా కష్టమే కదండీ! మరలా అవన్నీ అక్కడ సెట్ చేయాలి. తర్వాత వీటిని షిఫ్ట్ చేయటానికి ఏంటంటే సెపరేట్‌గా మాకొక ఆహ్, తీసుకెళ్ళటం ఆహ్, డబ్బుల గురించి కాదు గానీ, అవేంటంటే వర్కర్సు ఎందుకండి అద్దింట్లో ఎన్ని మొక్కలు, అసలు మొక్కలెందుకు అలా వాళ్ళలా మాట్లాడుతా ఉంటే, మనం అమౌంట్ ఇచ్చి షిఫ్ట్ చేస్తున్నా కూడా అలా మాట్లాడుతా ఉంటే మాకైతే బాధనిపించింది. వీటన్నిటిని గూడా కట్ చేసేసి, తర్వాతేంటంటే వీళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు మొత్తం మొక్కలన్నీ ఒకదాని మీద ఒకటి అలా పెట్టేశారు. చాలా వరకు కూడా మొక్కలన్నీ కూడా చాలా పాడైపోయినాయనమాట. కొమ్మలన్నీ అక్కడికి మేము ప్రూన్ చేసి వాటిల్ని చేసినా గూడా అవి వెహికల్ మీద పెట్టడం కదా! ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందని ఒకదాని మీద ఒకటి పెట్టేసి వాళ్ళు అలా చేసేశారు. అయితే ఈ క్రేపర్స్ అన్నీ కూడా పైనుంచి ఎదిగినయి కదా! అవన్నీ కట్ చేసి చూసారు గదా! ఇదిగో ఒకదాని మీద ఒకటి అలా పెట్టేశారు. చాలా బాధనిపించిందనమాట. అయితే ఆహ్, ఇప్పుడు వెళ్ళిన హౌస్‌లో కూడా మేము ఎలాగా ఈ మొక్కలన్నీ కూడా మామూలుగా మనం ఉండటానికైతే బావుంటాయి గానీ, మొక్కలు పెట్టే అంత ప్లేస్ వాళ్ళివ్వరు కదండీ! అయినా కూడా ఇప్పుడు మేము వెళ్ళిన హౌస్ ఏంటంటే, దీనికి రెట్టింపు మొక్కలు పెట్టే అంత ప్లేసుందనమాట. ఆహ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ ఏంటంటే, నేల కూడా ఉంది. మట్టితోటున్నది. అలాగే ఇలా సిమెంట్ చేసేసింది గూడా ఉందనమాట. ఇంకా పైకి మేమైతే అప్‌స్టైర్ ఎళ్ళాము. అయితే వీటన్నిటిని కూడా మేము ఇలా లైన్‌లో పెట్టాము. ఆహ్, అదే ఒక 2, 3 డేస్ తర్వాత అన్నీ సెట్ చేయొచ్చని జెప్పి, ఇంకా అలా వెహికల్ నుంచి తీయగానే పెట్టేసామనమాటండి. మరలా ఇద్దరు వర్కర్స్‌ని పెట్టి షిఫ్ట్ చేసిన తర్వాత ఇదిగో వర్కర్స్‌ని పెట్టి మొత్తం అంతా కూడా ఆహ్, అంటే మా సిస్టరే చేసేసుకుంటారు మొత్తం అంతా. కానీ ఏంటంటే మళ్ళీ సామాన్లు సర్ది ఇవన్నీ అయ్యేసరికి తనకి కొద్దిగా నీరసం వచ్చిందనమాటండి. అయినా కూడా మొక్కల విషయంలో ఇంకా నీరసపడదు. వాళ్ళతో పాటు తను కూడా అన్నీ పెట్టింది. చాలా ఒక 20 టబ్స్ వరకు కూడా మాయి బ్రేక్ అయిపోయినాయనమాటండి. అవన్నీ కూడా లైన్‌లో పెట్టి మరలా వాటికి కొత్తవన్నీ పెట్టాలి. ఇప్పుడు గార్డెన్ అయితే మాత్రం ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎందుకంటే అవి ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టేసాము. చాలా బావుందనమాటండి. ఒక పక్కనేమో మేము ఇవన్నీ షిఫ్ట్ చేస్తుంటే అటు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి ఉంటారు కదండీ! వాళ్ళందరూ ఏంటంటే, "ఎందుకు మీకు అద్దింట్లో ఇన్ని మొక్కలు? ఆహ్, వేరే చోటకి వెళ్ళాలన్నా కష్టమే కదా! మీ సొంతం కాదు కదా!" ఇలా అంటుంటే కొద్దిగా బాధనిపించిందండి. మా హౌస్ ఓనర్‌కి ఏమైందో తెలీదు గానీ హౌసు
అదే పైన అప్‌స్టైర్ ఏస్తాము. వెకేట్ చేసేయండి అని చెప్పారనమాట. అసలు ఆ బిల్డింగు పైన వేసే అంత ఇదుండదు. ఎందుకంటే అది ఓల్డ్ హౌసే. అలా అని కూడా మేము టెర్రస్ మీద నీట్‌గా ఎవ్రీడే క్లీన్ చేసి అలా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఆహ్, ముందు మేము పర్మిషన్ అడిగే మేము పెంచామనమాట. ఓనర్ పర్మిషన్ అడిగి. అయితే బిల్డింగ్ పాడైపోవటానికంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే వాటి కింద మేము టబ్స్ పెట్టి అదే ప్లేట్స్ పెట్టి తర్వాత వాటర్ అది స్టాగ్నేట్ అవ్వకుండా చూస్తున్నారు కదా! శాండ్ అది పడిపోకుండా. హ్మ్. ఇంత పెంచడానికి మాకు రీజన్ ఏంటంటే ఓన్ హౌస్ తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ అన్నీ ఒక్కసారే సెట్ అవ్వవు కదండీ! ఇంత సడెన్‌గా మాకు చెప్పేసరికి ఇంకా హౌసు వెతుక్కోవడం ఇవంతా కూడా చాలా కష్టం అనిపించిందనమాట. అయినా పర్వాలేదు. అక్కడికంటే కూడా చాలా మంచి హౌస్ మాకు దొరికింది. ఇప్పుడు ఈ మొక్కలేంటంటే మేము కింద పెట్టేసాము. వాటరింగ్ చేయటానికేంటి అన్నిటికి కూడా చాలా బావుందనమాట. వీటికి కూడా కొద్దిగా స్పేషియస్‌గా సర్దటానికి కూడా మాకు ఆహ్, వీలుగా ఉందనమాట. టెర్రస్ మీదయితే దగ్గరగా పెట్టి అన్నిట్లో అలా పెట్టేసాం. అసలు మేము కిందకి దించిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత అమ్మ బాబోయ్! మేము టెర్రస్ మీద ఇన్ని మొక్కలు పెంచామా అని అనిపించిందనమాట మాకు. ఇప్పుడు చూసారు కదా! కింద ఇలా సర్దితే అసలు ఏంటి ఒక నర్సరీలా అనిపించింది మాకు. ఈ టబ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్‌లో పెట్టి మిగతా మొక్కలు వేరే అదే దాని పక్కనే పెట్టామనమాట. ఇవన్నీ కూడా మంచిగా సర్దిన తర్వాత మరలా వేరే వీడియో చేస్తాను చూద్దురు గానీ. కానీ ఇలా మనం అన్నీ పెడుతున్నాం గానండి ఆహ్, ఈ అంటే మన ఇష్టాన్ని మనం ఇలా చేసుకుంటాం కదా! కానీ వేరే వాళ్ళకేంటంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తారు. ఆహ్, ఇప్పుడంటే యూట్యూబ్‌లో ఇలా చేయటం అన్నీ చేస్తున్నాం గానీ, దానికంటే ముందు కూడా మాకు మొక్కలు ఇంతకంటే మంచి మంచి మొక్కలు చక్కగా చాలా బావుండేయి. అయితే ఇప్పుడు మేము కరోనా టైంలో అది కూడా కొద్దిగా ఖాళీగా ఉండి ఇలా మొక్కలు ఒకదానికి ఒకటి మాకు అంటే మా కొలీగ్స్‌కి ఇవ్వటం ఏంటి, అలా చిన్న చిన్నగా ఆహ్, తను ప్రూన్ చేసినయన్నీ గూడా కొమ్మలు అవన్నీ పెట్టి అందరికి ఇవ్వడం మా అక్కకి అలవాటండి. ఇంకా ఎవరేమనుకుంటే ఏంటి, మా మొక్కలు మా ఇష్టం అని అనుకుని ఇంకా అలా మూవ్ ఆన్ అయిపోతున్నామండి. కాకపోతే ఏంటంటే ఆ మాటలు చాలా బాధ అనిపిస్తాయి కదా! అద్దిల్లుల్లో ఇన్ని మొక్కలు పెంచుకుంటాం ఏంటి అలా ఇలా అంటుంటే మా అక్కాళ్ళ ఇంటికి కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. అక్కడికి కూడా పంపించేసాం. కానీ మొక్కల మీద ఉన్న ఇష్టాన్ని మనం అయితే వదులుకోలేం కదా! అందులోకి మా సిస్టర్ అసలు వదలలేదు. ఇంకైతే కొత్త మొక్కలు ఏం తేకుండా వీటినే ఇంకలా పెంచుదామని దేవుని దయ వల్ల ఈ ఇయర్ ఎండింగ్‌కి మా ఓన్ హౌస్ కొనుక్కొని అక్కడ పెంచుకునేలాగే చేయాలని ఇంకా డిసైడ్ అయ్యాము. మరి ఇన్ని మొక్కలు మనం వేరే ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇంత పెంచి ఇన్ని చేసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుందండి. అయితే మేము ఇప్పుడు చెప్తున్నాను కదా! ఇప్పుడు షిఫ్ట్ అయిన హౌస్ కూడా ఈవెన్ 1 డేలో మేము తీసుకున్నాం అనమాట అండి హౌసు అక్కడికి దగ్గరలోనే. అయితే మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఈ హౌస్‌కి రావటం. మరలా ఆర్గనైజ్డ్‌గా పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా సర్దిన తర్వాత ఇంకా మంచిగా సర్దిన తర్వాత ఒక వీడియో చేస్తానండి. ఎవరేమనుకుంటే ఏంటి, మాకింత మంచి ప్లేస్ దొరికింది. ఇంత మంచిగా పెంచుకుంటున్నాం అనమాట మొక్కలు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చక్కగా వీటినన్నిటిని కూడా ఈ టబ్స్ కూడా మంచిగా మనం క్లీన్ చేయటానికి కూడా చాలా బాగుందనమాట ప్లేస్ కూడా. అందుకోసమే మేము ఈ హౌస్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా నేను మంచిగా సర్దిన తర్వాత సన్నజాజికి, విరజాజికి చిన్న చిన్నగా పందిర్లు వేసి అవన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి.